జనరల్గా 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి. అంటే లైక్ డైట్ సరిగ్గా తీసుకోవడం లేని వాళ్ళకి ఎక్కువ చూస్తాము. వీళ్ళు ఏంటంటే అంత హరీబరీ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫుడ్ సరిగ్గా తీసుకోరు. జనరల్గా హాస్టల్స్ బయట ఫుడ్ తినే వాళ్ళల్లో నాన్ వెజిటేరియన్స్ ఎక్కువలో ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తామన్నమాట. వెజిటేరియన్స్లో తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మోషన్ ఫ్రీ అవుతుంది. మోషన్ ఫ్రీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫిషర్ ప్రాబ్లం అనేది చాలా తక్కువ. ఫిషర్ ప్రాబ్లమే కాదు, యానల్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఫిషరు, ఫిస్టులా, పైల్స్ ప్రాబ్లము, ప్రొలాప్స్ ప్రాబ్లము, ఇవన్నీ కూడా మనకి వెజిటేరియన్స్లో తక్కువ. ఎందుకు అంటే వాళ్ళు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. బయట ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, వాటర్ సరిగ్గా తాగని వాళ్ళల్లో ఇవి ఎక్కువగా చూస్తాము. జంక్ ఫుడ్స్ తినే వాళ్ళలో ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము, ఎందుకంటే జంక్ ఫుడ్స్ తినడం బాగా అలవాటు అయిపోయింది కాబట్టి. సిమ్టమ్స్ అండి, ఫస్ట్ హిస్టరీలో ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే హార్డ్ స్టూల్స్ ఉంటాయి. తర్వాత ఏమో మోషన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది. మోషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా పేషెంట్కి యానల్ రీజియన్లో పెయిన్ ఉంటుంది. మూడోది ఏంటి అంటే మోషన్ మీద ఒక లైన్ లాగా బ్లడ్ లైన్ ఉంటుంది అనమాట. కొంతమందిలో పైల్స్ కూడా సపోర్టివ్ లాగా ఉంటాయి అనమాట. అంటే కొంతమందికి ఫిషర్తో పాటు పైల్స్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళల్లో ఏంటి అంటే బ్లడ్ డ్రాప్ పడిపోతుంది అనమాట. మోషన్ అంతా అయిపోయిన తర్వాత, మోషన్తో పాటు కాదు, మోషన్ కన్నా ముందు కాదు, మోషన్ అయిన తర్వాత బ్లడ్ పడితేనే దాన్ని మనం పైల్స్ ప్రాబ్లమ్ అని చెప్తాము. సో జనరల్గా ఫిషర్ ఉన్న వాళ్ళకి పెయిన్ ఉంటుంది, పైల్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ లేకుండా బ్లీడ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే అంటే ఫస్ట్ మనము ఎవరైనా సరే పెయిన్తో వచ్చారనుకోండి, ఫస్ట్ అతని యొక్క ఎగ్జామినేషన్ చేస్తాము. ఎగ్జామినేషన్ జనరల్గా కొంచెం పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఏరియాలో కట్ అయింది కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము ఆయింట్మెంట్స్ ఇస్తాము. ఏంటి అంటే ఇవి ఆ ఏరియాలో కొంచెం లోకల్ ఎనస్థీషియా లాగా పనిచేస్తాయి అనమాట. నెక్స్ట్ ఏమో పెయిన్ రిలీఫ్ ఇస్తాము, టాబ్లెట్స్ ఇస్తాము. నెక్స్ట్ వీటన్నిటికీ కారణము కాన్స్టిపేషన్ కాబట్టి అతన్ని హై ఫైబర్ ఫుడ్ తీసుకోమని చెప్తాం. లైక్ క్యారెట్, కీరా, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తినండి అని చెప్తాము. అదేవిధంగా ఒక మోషన్ సిరప్ ఇస్తాము. కొంతమంది ఏంటంటే ఒక రోజు వేసుకొని దీనికి అలవాటు అయిపోద్ది కదా సార్ అంటారు. ఆల్కహాల్కి, స్మోకింగ్కి మనం అలవాటు అవ్వము, దీనికి సిరప్స్కి ఏమవుతుందని మందులు అనగానే ఫస్ట్ అలవాటు అయిపోతాం కదా సార్ అంటారు. అట్లా ఏమి ఉండదండి, కొన్ని రోజుల వరకు వాడితే తొందరగా తగ్గుతుంది. యాక్చువల్గా కాన్స్టిపేషన్ రాకూడదు, కొంచెం లూజ్గా అయితే ఆటోమేటిక్గా ఫిషర్ ప్రాబ్లం తగ్గుతుంది. చాలాసార్లు ఏం చేస్తామంటే హాట్ వాటర్తో వాష్ చేసుకోవడం కానీ, లేకపోతే సిజ్ బాత్ అని చెప్తాము. అంటే ఏంటంటే ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ అందులో పోసుకొని మనం యానస్ కనుక అక్కడ మనం అందులో కనుక కూర్చొని ఉంటే ఆ రిలీఫ్తో పెయిన్ ఫాస్ట్గా తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇవన్నీ చేస్తే యానల్ ఫిషర్కి జనరల్గా 95% కేసెస్లో సర్జరీ అవసరం లేదు. ఓన్లీ 5% అనమాట. ఎలా అంటే పెయిన్ అన్బేరబుల్గా ఉంటుంది వాళ్ళల్లో మనం పెయిన్ రిలీఫ్ కోసం మాత్రమే సర్జరీ చేస్తాము. సర్జరీ ఎవరో టైప్స్ ఉంటాయండి, లేజర్ సర్జరీ, ఓపెన్ సర్జరీ అని. అన్నీ సేమ్ అండి. అది ఒక టెక్నిక్ సుపీరియర్, ఒక టెక్నిక్ ఇన్ఫీరియర్ అనేం కాదు. జస్ట్ ఏంటంటే మన స్పింటర్ని కట్ చేయడం మాత్రమే. అది లేజర్తో కట్ చేస్తే లేజర్ స్పింట్రాటమీ అంటాము, ఓపెన్లో బ్లేడ్తో కట్ చేస్తే ఓపెన్ స్పింట్రాటమీ అంటాము. లేజర్ ఈజ్ ద కటింగ్ టెక్నాలజీ అనమాట, అంతేగాని డిఫరెన్స్ ఏం లేదు. సో సర్జరీ ఓన్లీ 5% కేసెస్లో మాత్రమే యూస్ చేస్తాం. లేజర్ అయినా ఓపెన్ అయినా సేమ్ సర్జరీ, సేమ్ రిజల్ట్స్.